ప్రసంగి 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహము శిక్షకు లోబడినంత పని నీ నోటి ద్వారా జరగనీయకుము. నోరు చాలా ప్రమాదకరమైనది. నాలుక చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈరోజు చాలా మంది జీవితాల్లో కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి గల కారణం, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం, కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? నోటి మాటలు. కనుక ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతుందంటే నోటి మాటల విషయంలో జాగ్రత్త. నీ దేహమంతా శిక్షలోకి లోపరచబడుతుందంట. ఒక్క నాలుక చాలు. ఇది నాలుక మరి మన శరీరం అంతట్లో చాలా చిన్న అవయవమే కానీ దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. ఆత్మీయుల్లో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే నోటి మాటలు. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుడే చెప్పాడు మనకి, మౌని జ్ఞాని. వివేకవంతులు మౌనంగా ఉంటారు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. అట్టి జ్ఞానం ఇంకా ఎలా ఉంటాడంట? మౌనంగా ఉంటాడంట. కనుక వివేకవంతులు మౌనంగా ఉంటారు. అనవసరమైనటువంటి మాటల జోలికి వెళ్ళరు. అనవసరమైన మాట్లాడుతూ ఉండరు. పేతురు పత్రికలో మనం స్పష్టంగా చూస్తాం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరిన ఎడల కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాపాడుకోమంటారు. మంచి రోజులు ఈరోజు ఎందుకు చూడాలా? నీ జీవితంలో మంచి సమయము నీకు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఇష్టానుసారంగా నోటితో మాటలు మాటలు మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, ఎందుకు పనికిరానటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఈరోజు నీ జీవితంలో విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఏది పడితే అది మాట్లాడుతున్నా. ఆ నోటిని కొంచెం మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడాలి. గుణవతైన స్త్రీ అంట జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుచును, మంచి ఉపదేశాన్ని ఆమె బోధించును. ఈరోజు నీ నోరు ఎలా ఉంది? ఏం మాటలు నీ నోట్లో నుంచి వస్తున్నాయి? మోషే అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక పొద దగ్గరికి వచ్చాడు. పొద మండుచున్నెను కానీ కాళ్ళ. ఆ రీతిగా ఆ పొద మండుచున్న కాలకుండా ఉంటే మోషే చూస్తూ ఉంటే దేవుని స్వరము ఆ పొదలో నుంచి మోషేతో మాట్లాడుతున్నారు. మోషే మోషే, నేను నిన్ను నిలబెట్టుకుని ఇశ్రాయేల్ని మరి ఆ యొక్క ఐగుప్తు బంధకాల నుంచి విడుదల చేయాలనుకున్నాను అని చెప్పినప్పుడు మోషే ఒక మాట అంటాడు, నేను నోటి మాంద్యము కలవాడను. అనకుండుంటే బాగుండేది ఆ మాట. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడు, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మరి మోషేకి ఒక పని అప్పచెప్తూ ఉంటే, నిన్ను నిలబెట్టుకుంటాను మోషే అన్నప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే నోటి మాంద్యము కలిగిన వాడను. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ నోటిని ఇచ్చిన వాడు నేనే కదా, నాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా? అయినప్పటికీ నీవు నోటి మాంద్యము కలిగిన వాడని, దేవునికి దేవుని చిత్తానికి తనకి మధ్య దేన్ని అడ్డు పెట్టాడు చెప్పండి? మోషే నోటిని అడ్డు పెట్టేశాడు. నోటిని అడ్డు పెట్టాడు. నా నోరు అయ్యా మాంద్యము కలిగిన అంటే నత్తివాడిగా ఉన్నాను నేను సరిగ్గా మాట్లాడాను. నేనెళ్ళి ఇశ్రాయేల్తో మాట్లాడితే వాళ్ళు ఎక్కడ వింటారు అని చెప్పి నోటిని అడ్డు పెట్టాడు. దేవునికి, జీవము కలిగిన దేవునికి తనకు మధ్య తన నోటిని అడ్డు పెట్టాడు. ఆ రీతిగా నోటిని అడ్డు పెట్టినటువంటి మోషే జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తు నుంచి విడుదల చేశాడు. ఆత్మీయ యాత్రలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నడిపిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో ఏం జరిగిందంటే, మరి ఈ ఇశ్రాయేలీలు వారి శరీరానుసారమైన మనస్సు కలిగి మోషే ఆత్మ దుఃఖపడే విధంగా వాళ్ళు మాట్లాడారు. అలా ప్రేరేపించారు ఇశ్రాయేల్. వెంటనే మోషే కోపం వచ్చింది మోషేకి. కాని మాట మాట్లాడేశాడు. కాని మాట మాట్లాడాడు. ఆ విషయం మరి కాని మాట మాట్లాడడం వల్ల అది దేవునికి ఎంతో బాధను కలగజేసింది. నిజమే, మన చుట్టూ ఉన్నవారు మాట్లాడుతున్న మాటలు
కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉండవచ్చు. వారు ఖచ్చితంగా కోపాన్ని రేపే విధంగా కూడా మాట్లాడవచ్చు, కోపాన్ని రేపే విధంగా ప్రవర్తించవచ్చు. కానీ మనము కోపపడ్డానికి వీలేదు. మోషే కాని మాట మాట్లాడడం వల్ల కానానును చూడగలిగాడు, కానీ కానానులోకి ప్రవేశించలేకపోయాడు. ఇదే మాట దేవుడు చెప్తున్నాడు. నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని నీ నాలుక ద్వారా జరగనివద్దు. నీ నోటి మాటలు బహుజాగ్రత్త. ఏది మాట్లాడుతున్నావా, ఏది మాట్లాడకూడదా అనేది నీకు తెలిసి ఉండాలి. అన్ని విషయాల్లో బహుజాగ్రత్తగా ఉండాలి. చూడండి, యెషయా మరి దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశించాడు. దేవదూతల్ని చూస్తున్నాడు, ఆ ప్రసన్నతని చూస్తున్నాడు. యెషయా ప్రవర్త చూస్తున్నప్పుడు వెంటనే అయ్యా, మొట్టమొదట అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా, సర్వోన్నతుడైన తండ్రి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. మొట్టమొదట ఒప్పుకున్నటువంటి మాట ఏంటంటే అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. అంటే దేవుని సన్నిధి అనుభవించేవారు, దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళినటువంటి వారు అపవిత్రమైన పెదవులు ఉండడానికి వీలేదు, అపవిత్రమైనటువంటి నాలుక ఉండడానికి వీలేదు. చాలామంది ఈ మధ్యకాలంలో ఒక మామూలుగానే బూతు మాటలు మాట్లాడుతూ, అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు భయంకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పరిశీలించుకోండి. యెహోవా దేవుని యొక్క మందిరంలోనికి మీరు ప్రవేశిస్తున్నారు. అక్కడ అదే మాట ఉంటుంది. మరి ప్రసంగిలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన విషయంలో బహుజాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు నీ మాటల వల్ల ఎన్ని సమస్యలు ఇంట్లో వస్తున్నాయి. ఆ నోరే నువ్వు మూత వేసినట్లయితే నీవు జయకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు, విజయకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. కానీ ఎన్ని మాటలు, పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు. అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులంట. అట్టి బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. ఈరోజు విస్తారమైన మాటలు నీలో ఉన్నాయా? విస్తారంగా నువ్వు మాట్లాడుతున్నావా? జాగ్రత్త. దేవుని సన్నిధి కూడా అనుభవించలేని స్థితిలో వెళ్ళిపోతావేమో. నీ నోటి విషయంలో బహుజాగ్రత్తగా ఉండి ఈరోజు నుంచి ఒక మంచి తీర్మానం తీసుకో, మౌనంగా ఉండడం. మీకాలు మరి దావీదు మందసం తీసుకొని వస్తూ ఉంటే మీకాలు దావీదును అపహాస్యము చేసింది, నవ్వుతుంది, అపహాస్యం చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తుంది, చూడు దావీదు ఎట్లున్నాడు, ఎలా చేస్తున్నాడో చూడు. అపహాస్యము చేసే నోరులో సౌలు కుమార్తె అయిన మీకాల్లో ఉంది కనుక ఆ మీకాలుకి ఆ నోరు ఏం తీసుకొని వచ్చి పెట్టిందో తెలుసా? అప్పుడు దేవుడు చూశాడు, దావీదుని నువ్వు వెటకారకంగా మాట్లాడతావా, నీ జీవితము చూడు ఏమవుతుందో. అలాగనే అపహాస్యము చేసి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి మీకాలు గర్భాన్ని మూసేశాడు. యెహోవాయే మీకాలు గర్భము ధరించకుండా ఆమె గర్భమును మూసివేశాను అని ఉంటుంది అక్కడ. ఇంకా ఆమె గర్భఫలం పొందుకోలేదు. స్త్రీ ధర్మము ఆమె జీవితంలో ఇంకా లేదు. కనుక ఒక తల్లిగా ఉండే యోగ్యత, శ్రేష్టత, దేవుడిచ్చే బహుమానాలను మరి అందించే విధంగా తన జీవితం లేకుండా శాపగ్రస్తమైన జీవితం అయిపోయింది. ఆ అపహాస్యముతో ఉన్న నోరు ఎంత భయంకరమైందో చూడండి. దైవజనులను చూసారా? ఆ దైవజనుని చూడెట్టుంది, ఈ దైవజనులు చూడు ఎలా ఉందో, ఆ సేవకులు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళ సేవ చూడు ఎలా ఉంది అనేది నవ్వుకోవడం. ఎందుకు నవ్వు వస్తుంది? నీ బ్రతుకులో ఒక్కల్ని కూడా రక్షించడం నీకు చేతకాల, జ్ఞానం కలిగి నువ్వు నోరు తెరవడం నీకు చేతకాల, ఒక వ్యక్తికి సువార్త చెప్పడం చేతకాల. మరి సేవకులు ఎంతో ప్రయాసపడి వారు సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సమస్యలు నోటి వల్లనే వస్తున్నాయి. ఆ నోటి విషయంలో మనం చాలా విధాలుగా కంట్రోల్ చేసుకోవాలి. మన నోటిని కంట్రోల్ చేసుకోవాలి. అన్ని విషయాలు ఒక నిర్దిష్టమైన గురి కలిగి ఉండాలి. కొన్నిసార్లు గర్భఫలం లేదు, ఎన్ని సంవత్సరాల వివాహమైంది, గర్భఫలం లేదు అమ్మగారు అని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ
ఎవరన్నా దైవ సేవకుల జోలికి వెళ్ళావా? ఎవరన్నా దైవ సేవకులను వెక్కిరించావా? ఎవరన్నా దైవ సేవకులను నువ్వు అపహాస్యము చేసావా? జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యి అంటాను. పశ్చాత్తాపడు. ఒకవేళ అదే కారణమేమో నీ జీవితంలో అంధకారం ఉండడానికి, అదే కారణమేమో నీ జీవితంలో ఆశీర్వాదం చూడకుండా ఉండడానికి. కనుక మీ జీవితాలు అపహాస్యము చేసే నోరులో ఎవరిని పడితే అలా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని నవ్వులాటగా మీ జీవితాలు చేసుకుంటున్నారా? చూడండి, తన అపహాస్యము చేసే విధంగా తన నోరుని ఉపయోగించింది. తన జీవితమే నవ్వుల పాలు అయిపోయింది. మేకాలు జీవితమే నవ్వుల పాలు అయిపోయింది. ఒకసారి అటువంటి నోరు మీరు కలిగి ఉన్నట్లయితే ఆ నోటిని మీరు విడిచిపెట్టుకోండి. ఈ నోరు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మన నోటికి కళ్ళెము పెట్టుకోమంటున్నాడు దేవుడు. నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే సమస్తము వ్యర్థమే.